Ecclesiastes chapter 2 verse 26. ప్రసంగి గ్రంథము 2వ చాప్టర్ 26వ వచనము. For to the one who pleases him, God has given wisdom and knowledge and joy, but to the sinner he has given the business of gathering and collecting only to give to one who pleases God. This also is vanity and a striving after wind. 26వ వచనం చూద్దాం తెలుగులో. ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవదృష్టికి ఎలా ఉండాలి? మంచివాడుగా అనిపించినటువంటి వానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తారంట, తెలివిని ఇస్తారంట, ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తారట. అయితే దైవదృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ప్రయాసపడి పోగు చేసి 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 నీతిమంతులైన వారికి అది చెందేలాగా దేవుడు చేస్తారంట. ఎవరు దైవదృష్టికి ఇష్టడయ్యే వానికి ఇవ్వటం కోసం పాపాత్మనికి అప్పచెప్పాడంట దేవుడు ఈ పని. కష్టపడి పడి పడి రాత్రులు పగలు నిద్ర హారాలు లేకుండా కష్టపడి సంపాదించిందంతా కూడా దైవ దృష్టికి ఇష్టడైన వానికి చెందేలాగా దేవుడు చేస్తారంట. ఈ వాక్యంలో ఇలా చక్కగా రాయించి ఉంచారు దేవుడు.